హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోయేది ప్రియమారా దరిచేరా పార్ట్ 2. పార్ట్ 1 చదివారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది కదా. అతనికి ఇష్టం లేనప్పుడు ఆ అమ్మాయి పర్మిషన్ లేకుండా, అమ్మాయికి చెప్పకుండా అలా చేసుకోవడం చాలా తప్పు కదండి. తన పిల్లల కోసం పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని బలిపశువుని చేశాడు. తనకు మాత్రం భార్య కాదట, తన పిల్లలకి మాత్రమే తల్లి అట. ఇక సెకండ్ పార్ట్లోకి వస్తే, నెక్స్ట్ డే మార్నింగ్ మీటింగ్ కావడంతో పిల్లలు త్వరగానే లేస్తారు. విక్రమ్ కూడా లేచాడు. మనస్విని విక్రమ్కి కాఫీ అందిస్తుంది. ఏదో చికాకులో ఉన్నట్టు ఇలా ఇవ్వు అంటాడు. మనస్విని కాఫీ ఇచ్చి వెళ్తుంది అక్కడి నుంచి. అలా పిల్లల్ని రెడీ చేస్తుంది. విక్రమ్ కూడా రెడీ అవుతాడు. విక్రమ్కు ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది, ఈరోజు ఆఫీస్ లేదు అని. ఆఫీస్లోని క్లర్క్ చెప్పారు. వెంటనే రూమ్లోకి వెళ్ళి తన మెడకు ఉన్న టై విప్పుతూ ఉంటాడు. ఇంతలో పిల్లలు అక్కడికొచ్చి, డాడీ ఈరోజు ఎలాగూ మీకు ఆఫీస్ లేదు కదా, మమ్మీ నువ్వు మా స్కూల్కి రావచ్చు కదా, ఈరోజు అందరూ వాళ్ళ అమ్మా నాన్నలను తీసుకొస్తారు స్కూల్కి, మీరు వస్తే బాగుంటుంది. దానికి విక్రమ్, మీ మమ్మీ వస్తుందిలేమ్మా, నాకు చాలా ఆఫీస్ వర్క్ ఉంది, అది ఈవినింగ్ చూసుకోవచ్చు కదా డాడీ. లేదమ్మా, చాలా వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. ప్లీజ్ డాడీ, ప్లీజ్ డాడీ. అమ్మా నువ్వు రారా? లేదమ్మా, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. డాడీ ఎప్పుడూ ఇంతే. అది గమనించిన మనస్విని దేవుడి గదికి వెళ్ళి దేవుడితో చెప్పినట్లు చెప్తుంది. ఓ దేవుడా, ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నావయ్యా? పసి హృదయాలను ఎందుకు ఇబ్బంది పెడతావు? వాళ్ళు నిన్నేమైనా పెద్ద పెద్ద కోరికలు కోరారా? చిన్న కోరికే కదా, తీరిస్తే ఏం పోయింది నీకు? ఏదైనా ఉంటే నా మీద చూపించు. అలా మనస్విని అనగానే పిల్లలిద్దరినీ విక్రమ్ పిలిచి, నేను వస్తున్నాను అని చెప్పాడు. పిల్లలిద్దరికీ సంతోషానికి హద్దులు లేవు. చాలా ఆనందపడ్డారు. అలా అందరూ స్కూల్కి వెళ్ళారు. విక్రమ్ అక్కడికి అయిష్టంగానే వచ్చాడు. ఇంకా మీటింగ్ స్టార్ట్ అయ్యింది. ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పేరెంట్స్కి నా నమస్కారాలు. ఇంకా మిమ్మల్ని పిలవటానికి కారణం ఏమిటి అంటే, స్టూడెంట్స్ చదవాలి అంటే పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఆ సపోర్ట్ లేనప్పుడు పిల్లల చదువు పైన ఇంట్రెస్ట్ని చూపించరు. అందుకే మీ పిల్లల మీద మీ సపోర్ట్ ఉందా లేదా అని తెలుసుకోవటానికే ఈ మీటింగ్ కండక్ట్ చేశాము. అందులో నుంచి ఒక స్టూడెంట్ మదర్ లేచి, సార్ మా పిల్లలకి మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది, వాళ్ళు చదువులో రాణిస్తూనే ఉన్నారు, చదువు పట్ల వాళ్ళకి చాలా శ్రద్ధ కూడా ఉంది. ఓకే అమ్మా, మీ పిల్లలకి సపోర్ట్ ఉంది, అదే అందరి పిల్లలకి ఉండకూడదా? మీనాక్షి గారు, మీ పాప చాలా బాగా చదువుతూ ఉన్నది. ఈ మధ్య ఏమో మీ పాప మార్క్స్ తగ్గుతున్నాయి, కొద్దిగా చూసుకోండి. మీనాక్షి గారు లేచి, సరే సార్, నేను చూసుకుంటాను, ఇలాంటివి ఇంకా ఎప్పుడూ జరగవు. ఓకే కూర్చోండి అమ్మా. ఇంకా పోతే సంయుక్త గారు, మీ చుంటూగాడు బాగా మొండికేస్తున్నాడు అండి, మేము చెప్పినది అస్సలు వినటం లేదు, మీరే చూసుకోవాలి. సరే సార్, మేము చూసుకుంటాము. ఓకే. ఇంకా మనస్విని గారు, మీ పిల్లలు చాలా బాగా చదువుతున్నారు, వాళ్ళ మార్కులు కూడా బాగానే వస్తున్నాయి. ఇలా వచ్చినందుకు మీ పిల్లలను అప్రిషియేట్ చేస్తున్నాము. ఇక్కడికి పిలవడానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, త్వరలో ఒక టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నాము, దానికి సరైన క్యాష్ ప్రైజ్ ఉంది. అంతేకాదు ప్రైజ్ వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ని సగౌరవంగా సన్మానిస్తాము. బెస్ట్ ఆఫ్ లక్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్, పిల్లలందరూ అంటారు. అలా ఆ మీటింగ్ అయిపోతుంది. అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళాక మనస్విని పిల్లలను చాలా అభినందిస్తుంది. కానీ విక్రమ్ మాత్రం ఏమీ అనలేదు. వాళ్ళని చూసి ఒక చిరునవ్వు నవ్వాడు. పిల్లలు చాలా సంతోషించారు. విక్రమ్ ఏదో పని మీద బయటికి వెళ్ళాడు. మనస్విని పిల్లలు మాత్రమే ఉంటారు. మనస్విని దగ్గరికి స్వీటీ వచ్చి, స్వీటీ, అమ్మా నాన్న ఎప్పుడూ అలా ఉంటాడు ఏంటి? మనస్విని, అదేమీ లేదమ్మా, నాన్నకి ఎప్పుడూ ఆఫీస్ వర్క్ ఉంటుందిగా, అందుకే అలా ఉంటాడు. స్వీటీ,
నాన్న అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, కానీ నాన్న నా పైన ఎప్పుడూ ప్రేమ చూపించలేదు. మనస్విని: అలా ఏమీ కాదు స్వీటీ, నాన్నకి నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడొకప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడు చూడు. స్వీటీ: ఏమోనమ్మా, నాకు నాన్న నన్ను దగ్గరికి తీసుకుని ముద్దాడితే చూడాలని ఉంది. మనస్విని: త్వరలోనే జరుగుతుంది చూడు, నువ్వు స్నాక్స్ తిను. అలా తింటూ ఉంటారు. మనస్విని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. నా మీద కోపం పిల్లల మీద చూపిస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు ఇలా? ఆ పిల్లలు ఏం చేశారు? వాళ్ళు పుట్టడమే తప్ప, లేదంటే వాళ్ళు పెరగటం తప్ప? పాపం పిల్లలు ఈ ప్రేమను కోల్పోతున్నారు. జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వేరే వాళ్ళ జీవితంలోకి వస్తున్నాము అంటే ఎందుకు వస్తున్నామో తెలుసుకొని రావాలి, లేదంటే రాకూడదు. జీవితం అనేది ఇంకా ఉంది అని తెలుసుకోవాలిగా. తెలుసుకోకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఏదైనా అడిగితే సమాధానం లేదు. అయినా నాకు అడిగేంత ధైర్యం లేదు. అయినా అడిగేంత ధైర్యం నాకెక్కడిది? బహుశా తన లైఫ్లో నేను ఉండకూడదేమో. అలా అంటే నేను ఈ ఇంటి నుంచి వెళ్ళటానికి సిద్ధం. కానీ మేము అనుకున్న అగ్రిమెంట్ ఇంకా ఉంది కదా, అది అయిపోయాక ఎలాగో వెళ్ళాలి. అంతవరకు ఉండాలి, బస్సులోని ప్యాసింజర్ లాగా. అయినా ఎవరు శాశ్వతంలే, ఎప్పుడొకప్పుడు అందరూ వెళ్లాల్సిందేగా. నాకు ముందుగానే అర్థమైంది లైఫ్ నా చేతిలో లేదు అని. ఇప్పుడే అర్థమవుతోంది. ఇలా మనస్విని ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్. మనస్విని ఉదయాన్నే త్వరగా లేచి ఇంటి పని చేసుకుంటూ ఉంటుంది. దేవుడికి పూజ చేసి కాఫీ చేసి నిద్ర నుంచి పిల్లలను లేపి విక్రమ్ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే విక్రమ్ లేచి ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. మీరు లేచారా? మీరు ఇంకా లేవలేదు అనుకుంటున్నాను అంటుంది మనస్విని. లేచాను. ఈరోజు మా అమ్మా నాన్న వస్తున్నారు, వాళ్ళకి కావలసిన ఏర్పాట్లు చెయ్యి. సరే అండి. అలా విక్రమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా మనస్విని పిల్లల్ని రెడీ చేసి విక్రమ్కి టిఫిన్ పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో మనస్విని ఒకటే ఉంటుంది. కాసేపు టీవీ చూసి ఇంకాసేపు స్నానం చేసి టిఫిన్ తిని మధ్యాహ్నానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు అత్తయ్య మామయ్య వస్తున్నారు కదా, వాళ్ళ కోసం ఏదైనా చేస్తే సరి అని వంట రూమ్లోకి వెళ్ళి ఏదో చేస్తూ ఇంకేదో ఆలోచిస్తూ ఉంటుంది. ఎంత ఆలోచించినా మన జీవితం మారదు కదా అనేసి ఆలోచన కూడా పక్కన పెట్టేసింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఈ టైంలో ఎవరో అని వంటగది నుంచి త్వరగా వెళ్ళి డోర్ తీస్తుంది. అలా చూడగానే రండి లోపలికి అంటూ పిలుస్తుంది. ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, విక్రమ్ వాళ్ళ అమ్మా నాన్న, అంటే మనస్వినికి అత్తా మామ అన్నమాట. వాళ్ళని లోపలికి పిలిచి తాగటానికి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి కూల్ వాటర్ తెస్తుంది. వాళ్ళు కొద్దిగా సేద తీరి, ఏంటమ్మా విక్రమ్ ఆఫీస్కి వెళ్ళాడా? అవును మామయ్య, వెళ్ళారు. మరి పిల్లలు? వాళ్ళు స్కూల్కి వెళ్ళారు అత్తయ్య. నువ్వు ఎలా ఉన్నావమ్మా? నేను బాగానే ఉన్నాను అత్తయ్య. వాడు నిన్ను అర్థం చేసుకున్నాడా? అది జరిగే పని కాదు మామయ్య. అదేంటమ్మా అలా అంటావు? మనిషి అన్నాక ఎప్పుడో అప్పుడు మార్పు అనేది సహజం. అలా అని చివరి వరకు వదిలేయలేం కదా. ఎప్పుడోసారి అర్థం చేసుకుంటాడులే, నువ్వే వేచి చూడు. సరే మామయ్య, మీరు కొద్దిగా రెస్ట్ తీసుకోండి, మీకోసం త్వరగా లంచ్ ప్రిపేర్ చేస్తాను. సరే అమ్మా. అలా మనస్విని వంట రూమ్కి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. బయట ఉన్న అత్తామామ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏవండి చూశారా, వీళ్ళకి పెళ్ళై ఇన్ని రోజులైనా ఇలానే ఉన్నారు. అవునే, వీళ్ళకి పెళ్ళి అయితే చేశాము కానీ వాళ్ళ మనసులను కలవలేకపోయాము. అత్త, వీళ్ళు ఇలానే ఉంటే వీళ్ళు విడిపోక తప్పదు. మనం ఏదొకటి చెయ్యాలి. మామ, మనం ఏం చేయగలమే? అత్త, అలా అని వదిలేస్తామా ఏంటి? మామ, వదిలిపెట్టము, కానీ వీళ్ళు కలిసి ఉంటారంటావా? అత్త, ఖచ్చితంగా కలిసి ఉంటారండి, ఆ నమ్మకం నాకుంది. మామ, ఏమోనే, నువ్వు చెప్తుంటే నాకు కూడా నమ్మకం వస్తుంది. ఇంతలో వంటగది నుంచి మనస్విని అక్కడికి వస్తూ ఉంటుంది. మామ, ఏమే కోడలు వస్తుంది చూడు. మనస్విని, అత్తయ్య,
మామయ్య, వంట రెడీ అయింది, మీరు ఫ్రెష్ అయి వస్తే వడ్డించేస్తాను. మామ, సరే అమ్మా, మేము ఫ్రెష్ అవుతాము. అలా ఫ్రెష్ అయ్యి భోజనం చేసేశారు. అలా తలవాలుస్తారు. సాయంత్రం 5 గంటలకి స్కూల్ నుంచి అర్జున్, స్వీటీ వస్తారు. వచ్చి రాగానే తాతయ్య, నానమ్మ అంటూ దగ్గరికి వస్తారు. అలా వాళ్ళ దగ్గరికి తీసుకొని ముద్దాడతారు. ఇలా వాళ్ళ పరాచకాలు అయిపోతాయి. రాత్రి 7కి విక్రమ్ ఆఫీస్ నుంచి వస్తాడు. రాగానే చిరుబురులాడుతూ అమ్మా, నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతాడు. వాళ్ళు కూడా బాగున్నాము అని సమాధానం ఇస్తారు. అలా వాళ్ళు కాసేపు పిల్లలతో ఆడుకొని భోజనానికి కూర్చుంటారు. విక్రమ్ ఇంకా తన రూంలోనే ఉన్నాడు. మనస్విని భోజనానికి పిలవటానికి రూంలోకి వెళ్ళింది. భోజనానికి రండి అని నెమ్మదిగానే పిలిచింది. విక్రమ్ మనస్వినితో, నా మనసేమీ బాగాలేదు, నన్ను ఇలానే వదిలేయ్ అని అంటాడు. ఏమైందండి అని మనస్విని మళ్ళీ అడిగింది. ఏమీ కాలేదు, నన్ను ఇలా వదిలేయ్ అని అన్నాను కదా. అలా కాదండి, ఏమైందో చెప్పండి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు, జస్ట్ లీవ్ ఇట్. నా మీద కోపం భోజనం మీద చూపించకండి. నాకు ఎవరి మీద కోపం లేదు, నా మనసేం బాలేదు అని చెప్పాను కదా, వినిపించటం లేదా అని గట్టిగా అరుస్తాడు. ఆ అరుపులు కింది దాకా వినిపించాయి. మనస్విని కొద్ది దిగులుతో కిందికి వచ్చి, ఆయన మళ్ళీ తింటాడంట, మీరు తినండి అత్తయ్య గారు. ఆగమ్మా, నేను చెప్పి వస్తానని విక్రమ్ వాళ్ళ అమ్మ పై గదికి వెళ్ళింది. ఏరా విక్రమ్, సమయానికి అన్నం తినాలి కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏమైంది? ఏమీ కాలేదమ్మా, నా మనసేం బాలేదు అంటే ఎవరు వినిపించుకోరే. నీ మనసుకు ఏమైందిరా? ఏమీ కాలేదు, నన్ను ఇలా వదిలివేయండి. అలా ఎలా వదిలేస్తాంరా? చిన్నప్పుడు నీకు గుర్తుందా, నువ్వు తినను అని మారాం చేసేవాడివి. అలా అని నేను వదిలేశానా? పట్టుబట్టి నీకు తినిపించలేదా? అమ్మా, దయచేసి ఇప్పుడు వదిలేయి, నేనే తర్వాత తింటాను. తింటావు కదా? తింటానమ్మా. అలా రా దారికి. అలా విక్రమ్ వాళ్ళ అమ్మ ఇంట్లోకి వచ్చి అందరితో పాటు భోజనం చేస్తుంది. మనస్విని మాత్రం తినదు. ఏంటమ్మా, నువ్వు తినొచ్చు కదా, ఒక పని అయిపోతుంది అని విక్రమ్ అమ్మ అంటుంది. లేదత్తయ్య, ఆయన తినకుండా నేను ఎలా తినగలను? అది కరెక్టే, కానీ వాడికి ఇంకా సమయం పడుతుంది అంటగా, అంతలోపు నువ్వు తినేయొచ్చు కదా. లేదత్తయ్య, ఆయన తిన్నాక నేను తింటాను. సరే అమ్మా, ఈ కాలంలో కూడా ఇలాంటి పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు పాటించే వాళ్ళు ఉన్నారంటే నాకు ముచ్చటేస్తుంది. అలా వారికి పడక గదిని సిద్ధం చేస్తుంది మనస్విని. స్వీటీ, అర్జున్ ఇద్దరూ కూడా నిద్ర రాక వాళ్ళ తాతయ్య, నానమ్మ దగ్గరికి వచ్చి మాకు కథలు చెప్పండి అని మారాం చేస్తారు. మనస్విని ఎంత చెప్పినా వాళ్ళు వినరు. విక్రమ్ వాళ్ళ అమ్మ వాళ్ళు, వాళ్ళ సరదా ఎందుకు కాదనాలి అని, పిల్లలు మీకు ఒక రాజుల కథ చెప్తాను, వింటారా? స్వీటీ, అర్జున్, వింటాము వింటాము. విక్రమ్ అమ్మ, అయితే ఒక రాజు ఉన్నాడంట, ఆ రాజుకి 7 కొడుకులు. స్వీటీ, అర్జున్, ఆ 7 మంది కొడుకులు కలిసి ఒకరోజు వేటకు వెళ్ళారంట. మీరు చెప్పే కథ ఇదే కదా నానమ్మ, ఇది రోజు మా అమ్మ చెబుతూనే ఉంటుంది. విక్రమ్, నాన్న, నువ్వు చెప్పే కథలన్నీ ఇలానే ఉంటాయి. వాళ్ళు మన కాలం వాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు, ఇట్టే పట్టేస్తారు. విక్రమ్ అమ్మ, ఓరి భడవలారా, ఈ కథ మీకు తెలిసిపోయిందా? సరే, ఇంకో కథ చెబుతాను వినండి. అనగనగా ఒక ఊరిలో ఒక భేతాళుడు ఉండేవాడట. వాడు ఒక చెట్టుకు వేలాడుతూ ఉండేవాడట. స్వీటీ, అర్జున్, వాని కోసం విక్రమార్కుడు అనే రాజు వస్తాడు అంట. అతన్ని తీసుకుని వెళ్ళడానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాదు అంట కదా. వెళ్ళేదారిలో చాలా చిక్కు ప్రశ్నలు వేస్తాడంట కదా. విక్రమ్, నాన్న, చెప్పాను కదే, వాళ్ళు మన తరం వాళ్ళు కాదని, మన పప్పులు ఉడకవు అని నవ్వుతాడు. విక్రమ్ అమ్మ, మీరు ఉండండి, పిల్లలు ఇప్పుడు చెప్పిన కథలు మీరు వినే ఉంటారు, కానీ ఇప్పుడు చెప్పబోయే కథ మీరు ఎప్పుడూ విననిది, ఎప్పుడూ చూడనిది కూడా. స్వీటీ, అవునమ్మా, అయితే చెప్పు, వింటాం. విక్రమ్ అమ్మ, అలాగే చెబుతాను. అనగనగా ఒక ఊరిలో 2 దంపతులు ఉన్నారట.
వాళ్ళకి ఒకే ఒక కొడుకు అంట. ఆ కొడుకు కూడా చిన్నతనం నుంచి చాలా నేర్పరి, చాలా మేధావి. ఇంకా చెప్పాలంటే పుస్తకంలో పురుగుని చెప్పొచ్చు. పుస్తకాలే జీవితంగా అనుకున్నాడు. ఇంకా ఎవరిని పట్టించుకునేవాడే కాదు. తనకి ఓ వయసు వచ్చాక పెళ్లి చేయాలని వాళ్ళ అమ్మా నాన్న అనుకున్నారు. అలానే ఓ పిల్లని కూడా చూశారు. అలా వాళ్ళకి ఎలాగోలా పెళ్లి చేశారు. ఆ పిల్లక ఏమీ తెలియదు. అతనికి పుస్తకం తప్ప వేరే ప్రపంచం తెలియదు. అలా ఉన్నారు వాళ్ళు. అతనికి పుస్తకాల మీద మక్కువ ఉండటంతో లైబ్రరీలో ఒక ఉద్యోగం వెతుక్కున్నాడు. అలా ఉంది తన జీవితం. అసలు తన భార్యను పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడూ ఆ పుస్తకాల మీదే ధ్యాస. అతని అమ్మా నాన్న వీళ్ళ జీవితం ఎలా అవుతుందో అని భయపడిపోతున్నారు. అలా ఉండగా ఒకరోజు మా ఊర్లో ఒక కార్యక్రమం జరిగింది. దానికి అతన్ని కూడా పిలిచారు. అలా వెళ్ళిన తాను వాళ్ళు ఏమి చెబుతున్నారో వింటూ ఉన్నాడు. ఆ కార్యక్రమం దేని గురించో కాదు, స్త్రీల గొప్పతనం గురించి. అలా ఒక్కొక్కరుగా స్పీచ్ ఇస్తున్నారు. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. అయినా వచ్చాం కదా, వాళ్ళు చెప్పేది ఏంటో విందాం అని వేచి ఉన్నాడు. ప్రతి ఒక్కరూ లేచి స్త్రీ అలాంటిది ఇలాంటిది అని చెబుతున్నారు. ఆడవాళ్ల గురించి వాళ్ళ నోటు నుంచి వింటుంటే అతనికి ఆడవాళ్ళు అంటే ఇలా ఉంటారా అని అర్థమైంది. అప్పటి వరకు ప్రపంచంతో పని లేకుండా పుస్తకాలే జీవితం అన్న అతను తనకి ఒక భార్య ఉందని, తను కూడా ఓ ఆడదే అని, తనకి కూడా ఓ మనసు ఉంటుందని అతనికి అర్థమైంది. వెంటనే ఇంటికి వెళ్ళి తన భార్యతో మాట్లాడాలని చూశాడు. కానీ తన వల్ల కాలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు తప్ప ఈ ప్రపంచంలో ఏమీ లేవు అనుకున్న అతను ఇప్పుడు తన భార్య, పైగా ఒక ఆడదానితో మాట్లాడాలంటే ఎక్కడో తెలియని ఏదో బిడియం. అది అంతా గమనించి తన పేరుతో పిలిచాడు. సీత. అలా పిలవగానే ఆమె ఏదో ఉలిక్కిపడినట్లు చెప్పండి అన్నది. అలా దగ్గరికి రాగానే అతను ఏమీ లేదు అని చెప్పాడు. ఆమె వెళ్తుంటే మళ్ళీ పిలిచి కొన్ని మంచినీళ్లు తీసుకొనిరా అని చెప్పాడు. అలాగే ఆమె కూడా మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. అలా కొద్ది కొద్దిగా దగ్గరవుతూ ఉన్నాడు. ఆ చనువు ప్రేమగా మారుతుంది. ఇద్దరూ చిలకా గోరింకల వలె ఉన్నారు. ఒకరోజు ఏదో పుస్తకం చదువుతూ ఉండగా ఆడవాళ్ల గురించి ప్రసంగం వచ్చింది. అందులో భార్యకి ఒక పట్టుచీర, మూర మల్లెపూలు తెస్తే వాళ్ళు చాలా సంతోషపడతారు అని ఉంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతను సంతకు వెళ్ళి ఓ పట్టుచీర, మూర మల్లెపూలు తీసుకుని వెళ్తాడు. అది చూడగానే వాళ్ళ భార్య ఆనందానికి హద్దులు లేవు. చాలా పొంగిపోయింది. చాలా విధాలుగా తన ప్రేమను తెలిపింది. అప్పుడు అతను, నీకు ఏమైనా కోరికలు ఉంటే చెప్పు, వాటిని నేను తీరుస్తాను అంటాడు. అప్పుడు ఆమె, కోరికలు అంటూ ఏమీ లేవండి. కాసేపు ఆగి, ఒక కోరిక ఉందండి, కానీ అది తీరదులే. చెబితేగా తీరేది లేనిది చెబుతాను. అంటే మరి చెప్పు. అది ఏమిటంటే, చెప్పు సీత చెప్పు. చిన్నతనం నుంచి నేను బాగా చదివేదాన్నండి. కానీ మా ఇంట్లో సమస్యల వల్ల నా చదువు మధ్యలోనే ఆగిపోయింది. నేను ఎంతో చదవాలి అనుకున్నాను. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా అయిపోయింది. ఎందుకులేండి, ఇంకా వదిలేయండి. ఎలాగో జరగదుగా. అవునా, అంతలా చదివావా? అవునండి, చాలా బాగా చదివాను. మా స్కూల్లో నాకు చాలా మెడల్స్ వచ్చాయండి. అవునా, అయితే నీ కోరిక నేను తీరుస్తాను. ఊరుకోండి మీరు మరీను. నేనెప్పుడో చదివానంటే ఇప్పుడు మీరు కోరిక తీరుస్తాను అంటారు. అందులో తప్పేముంది సీత? ఇప్పుడు నువ్వు చదివితే ఏమవుతుంది? నేనా? ఇప్పుడా? అవును, నువ్వే చదవబోతున్నావు. అది కాదండి, ఇప్పుడు చదువు. ఏదీ కాదు. నా మాట వింటావా లేదా? వింటానండి, కానీ పిల్లలకు చదువు చెప్పాల్సిన వయసులో నేను చదువుకోవటం ఏంటని.
చదువు అనేది ఎప్పుడైనా చదవచ్చు, దానికి వయసు లేదు, ఏదైనా విశేషం లేదు. అంటే దీనికి అత్తయ్య మామయ్య ఒప్పుకుంటారా? నేను ఒప్పిస్తాను కదా. అలా తన భార్యని తను ఎంతవరకు చదివితే అంతవరకు చదివించి ఆమెను ఒక కలెక్టర్గా తీర్చిదిద్దాడు. ఇప్పుడు చెప్పండి పిల్లలు, అలానే ఆమె ఉంటే, అతనికి ఆమె విలువ తెలియకుంటే ఆమె ఈ స్థాయిలో ఉండేదా? ఇందులో అతను తన భార్యను అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఒక భర్త తన భార్యని అర్థం చేసుకున్నాడో వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. ఎలా ఉంది పిల్లలు? స్వీటీ, అర్జున్, చాలా బాగుంది నానమ్మ, ఇంకా మాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాము. విక్రమ్ అమ్మ, సరే పడుకోండి పోండి పిల్లలు. అలా వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కథ విక్రమ్ మనస్విని కూడా విన్నారు. మనస్విని కంటిలో నుంచి కన్నీళ్లు ధారవలే వస్తాయి. ఆ తరువాత అప్పుడు విక్రమ్కి అనిపిస్తుంది, నేనెందుకు ఇలా ఉన్నా? నాలో మార్పు రావాలి. ఇంకా గతాన్ని తలుచుకుంటూ ఎందుకు ఇలానే ఉండాలి? నా వల్ల ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు? మనస్విని దగ్గరికి వెళ్ళి, నేను చేసింది చాలా తప్పు, నన్ను క్షమించు అని అడుగుతాడు. అప్పుడు మనస్విని, మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి? అలా ఒకరికొకరు కలిసిపోతారు. అలా మనస్విని చాలా సంతోషపడింది. ఇద్దరిని ఇద్దరు అర్థం చేసుకుని కలిసి ఉన్నారు, ఏ గొడవ రాకుండా. అలా స్కూల్ ఫంక్షన్కి కూడా వెళ్ళి వస్తారు. పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. లైఫ్ చాలా హ్యాపీ లీడ్ చేస్తున్నారు. ఇలా ఉండగా వాళ్ళ అగ్రిమెంట్ చేసుకున్న చివరి రోజు వచ్చేసింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం విక్రమ్ మనస్వినిని వదిలేయాలి. ఇద్దరూ అలా దగ్గర అయ్యి మనస్ఫూర్తిగా హగ్ చేసుకుని, విక్రమ్ మౌనంని గమనించి మనస్విని, నేను వెళ్ళి వస్తా, ఇంక సెలవు అంటుంది. అప్పుడు విక్రమ్ చెయ్యి విడుస్తున్న మనస్విని గట్టిగా పట్టుకొని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, దయచేసి నాతో ఉండు. నువ్వు వచ్చాకే నా జీవితం మారింది. ఎలా ఉన్నవాడిని ఎలా మారిపోయాను. లైఫ్లో ఏది వద్దు అనుకున్నా, ఇప్పుడు నాకు జీవితం కావాలి అనిపిస్తుంది. అందులో నువ్వు కూడా ఉండాలి. లేదంటే పిల్లలకి అమ్మ ఉండదు, నాకు లైఫ్ ఉండదు. దయచేసి నాతో ఉండు. అలా ఆ అగ్రిమెంట్ని చించేశాడు. అప్పటిదాకా దాచుకున్న ప్రేమను ఒక్కసారిగా బయటపెట్టింది మనస్విని. అలా వాళ్ళు హగ్ చేసుకున్నారు. ఎందుకో ఆ సమయంలో ఈ లోకంలో ఎవరూ లేరు అనుకున్నారు. అంతగా ఇద్దరూ కలిసిపోయారు. ఇద్దరికి కలిసి ఉండాలి అనిపిస్తే ఇలానే ఉంటారేమో అన్నట్లుగా కలిసిపోయారు. ఇంకా వాళ్ళని ఎవరూ విడదీయలేరు. బెస్ట్ కపుల్ అండ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. హ్యాపీ ఎండింగ్. పోనీలేండి, చివరికైనా ఇదండి కథ. ఎలా ఉంది? చివరికైనా పాపం వాళ్ళిద్దరిని కలిపాడు. మనస్వినిని మరీ ఇబ్బంది పెట్టకుండా చివరికైనా వారిని కలిపాడు. నాకు అందుకు కొంత సంతోషంగా ఉంది. ఎలా ఉందండి ఈ కథ? ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. కథ ఎలా ఉందో కామెంట్ పెట్టండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.